నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ముందుగా నేను ఏం తయారు చేయబోతున్నాను తెలుసా? పనీర్ కొర్ర దోశ. సాధారణంగా మనము దోశలు రకరకాలుగా మనము చాలా ఎపిసోడ్స్లో మనం చేసుకున్నాం. కానీ పనీరు కొర్ర కలిపి ఎప్పుడు చేయలేదనుకుంటున్నాను నేను. ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా పనీర్ కొర్ర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ కొర్ర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 8, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పనీర్ కొద్దిగా. పనీర్ కొర్ర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము పనీర్ని అలాగే కొర్రలు ఈ రెండింటినీ కూడా కలిపి దోశ తయారు చేయబోతున్నాం. సరే, రొటీన్ గా తినే దోశలు మనకెప్పుడు బోర్ కొట్టమనుకోండి, అఫ్ కోర్స్. అయినా కూడా కొంచెం హెల్దీగా ఉండడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మరి ఈ రోజు నేను కొర్రల్ని అలాగే పనీర్ని కలిపి చేస్తున్నాను. సో కొర్రలే ఎందుకు తీసుకున్నాను అంటే, కొర్రల్లో చాలా రకాల విలువలు ఉంటాయి. ఓవరాల్ గా నర్వ్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనకు కొర్రలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే వారానికి ఖచ్చితంగా ఒక 3 రోజులు కొర్రలు తినమని చెప్తూ ఉంటారు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా చాలా మంచిది తెలుసా. ఇక ఆ తర్వాత బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి, బీపీ లెవెల్స్ని ఫ్లక్చువేట్ చేయకుండా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇక పనీర్ విషయానికి వస్తే, పనీర్ ఏంటి, మంచి కాల్షియము, చక్కగా ఎముకలు దృఢత్వంగా ఉండడానికి, క్యాలరీస్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి, వెయిట్ మేనేజ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు పనీర్ అనేది చాలా చాలా చక్కటి ఒక ఔషధం లాంటిది. సో డైట్లో మీరు ఏ డైట్లో అంటే మీరు చపాతీ తీసుకున్నా, అన్నం తిన్నా, లేకపోతే ఏది తీసుకున్నా, ఉట్టిగా సాలెడ్ తీసుకున్నా కూడా పనీర్ని 100% యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే అది తింటే మనకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తాయి. గుడ్ ఫ్యాట్ వస్తుంది. పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిది. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి మనము ఈరోజు దోశ తయారు చేయబోతున్నాం. అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇది నేను తీసుకున్నది కొర్రపిండి. ఈ కొర్రపిండిలో నేను ఏం తీసుకున్నాను అంటే, కొర్రలు, కొంచెం అటుకులు, మినప్పప్పు, ఆ తర్వాత కొన్ని మెంతులు, వీటన్నిటిని కూడా నానబెట్టేసి చక్కగా రుబ్బేసుకొని ఇలా పిండిలాగా తయారు చేసి పెట్టాను. ఇది ఫర్మెంట్ కూడా అయింది మనకి. సో హాయిగా మనం చక్కగా వేసుకుంటే కూడా అద్భుతంగా వస్తాయన్నమాట దోశలు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, దోశ పిండి రెడీగా ఉంది కాబట్టి అలా డ్రైగా దోశ పిండి మామూలుగా దోశ వేసుకొని తినే కన్నా కూడా ఒక చక్కటి పచ్చడిలాగా తయారు చేసుకొని అది మన దోశ మీద అలా చక్కగా రాసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం పనీర్ని కూడా యాడ్ చేస్తున్నాం కదా. ఉట్టి పనీర్ అలా తురిమేసి వేసేస్తే చప్పచప్పగా ఉంటుంది. దానికి కొంచెం మనం ఏదైనా రుచి యాడ్ చేయాలి ఆరోగ్యకరంగా. అది ఇప్పుడు యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక ఇటువైపు పెనం పెట్టేసుకున్నాం కదా. సో మరోవైపు ఇంకో బాండి పెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ బాండీలో మనము ఒక చిన్న, అంటే ఒక పచ్చడికి సంబంధించి ఎర్రకారం అంటారు కదా, మనందరి వాడుక భాషలో ఎర్రకారం, ఈ ఎర్రకారం తయారు చేసుకుందాం. ముందుగా కాస్త నూనె, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఏమేం వేస్తున్నాను అనేది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని నేర్చుకోండి. ఈ ఎర్రకారం సాధారణంగా దోశకే బాగుంటుంది. ఇంక ఇది వేరే పచ్చడిలాగా దాన్ని మీరు ఉపయోగించాలని చూడకండి. కేవలం నేను ఇది దోశకు ఎర్రకారం లాగానే వాడుతున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవచ్చు ఆవాల మీద. ఆ తర్వాత ఘాటుకు చక్కగా అల్లం ముక్కలు, ఆ తర్వాత కొంచెం శనగపప్పు, ఇవి ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ఇలా చక్కగా ఎండుమిరపకాయల్ని నీళ్లలో నానబెట్టుకున్నాం. ఆ నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఇంత వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కారం అయిపోతే కూడా కష్టమే కదా. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఎండుమిరపకాయలు ఎప్పుడు కూడా ఇటువంటి పచ్చడి కాదు, ఇటువంటి ఎర్రకారాలు తయారు చేసుకునేటప్పుడు నానబెట్టుకుని వేయండి. అప్పుడే రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత టొమాటో ముక్కలు, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు,
ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా ఇందులోనే వేసేసుకుందాం. కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. అంటే మామూలుగా మనం బయట ఎక్కడైనా తిన్నప్పుడు దోశ మీద ఎర్రకారం పోసిస్తూ ఉంటారు. అంటే ఎలా చేశారు అని అనుకుంటాం, కానీ ఎలా చేయాలో తెలియదు. ఇలాగే చేయాలి, కానీ ఎండుమిరపకాయల్ని నానబెట్టుకోవాలి, బాగుంటుంది. అలా మీరు పచ్చిగా వేయిస్తే అది వేరే రకంగా ఉంటుంది. 100% నానబెట్టాలి, అప్పుడే ప్రాపర్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక 20 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. వేడి నీళ్ళలో అయితే 15 నిమిషాలు కూడా సరిపోతుంది. ఇందులో కూడా మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది రుబ్బుకనైనా కూడా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసేసుకున్నాం. మనకు దోశ పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. చూసారా, ఇంతకన్నా అవసరం లేదు. ఇది మనకు 50% వరకు అలా చక్కగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్నటువంటి ఈ ఎండుమిరపకాయల్ని, టొమాటో ముక్కల్ని, వీటన్నిటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఈ రకంగా మనం అన్నీ కూడా పప్పులు, ఎండుమిరపకాయలు, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మనం చక్కగా వేయించేసుకున్నాం. దీంట్లో ఒక్క పిసరు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. అంటే మనము రుబ్బుకునేటప్పుడు మనకే క్లారిటీ ఉంటుంది ఎంత వేయాలి ఏంటి అని. దాని ప్రకారంగా దీంట్లో కొంచెం నీళ్లు, చాలా కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా, ఒక ఎర్రకారం ముద్దలాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మనం దోశ వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా రుబ్బుకుంటే మనకు చక్కగా రంగు కూడా, మనకి ఎండుమిరపకాయల రంగు ఎంత బాగా తెలుస్తుందో. ఇదండి, ఇలా అంటే మనకు దోశ మీద ఇలా అప్లై చేసుకోవడానికి కరెక్ట్గా ఉండాలి. నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు ఈ తవా స్టవ్ వెలిగించేసుకుందాం. పనీర్ కొర్ర దోశ, ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే. ఇలా తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనకి నూనె వేసేసుకుందాము పెనం మీద. సిమ్లోనే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కుర్రపిండితో దోశ వేసేసుకుందాం. ఇలా దోశ వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా పైనుంచి నూనె వేసుకుని సో చక్కగా, అంటే మనం అటుకులు అన్నీ వేసుకున్నాం కాబట్టి అద్భుతంగానే వస్తాయి మనకు దోశల విషయంలో టెన్షన్ ఏం లేదు. చూసారా, ఇలా చక్కగా అంత కాలిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎర్రకారంను ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇది చాలా కారం ఉంటుందండి. సో పిల్లలకు స్ప్రెడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలు తింటున్నప్పుడు కొంచెం తక్కువ స్ప్రెడ్ చేసుకోండి, అంతే, సింపుల్. మీడియంగా ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ మీడియం స్పైసీనెస్ని. బాగా కారం తినే అలవాటు ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పూసుకోవచ్చు. ఇలా చక్కగా కావాల్సినంత కారం వేసుకోవచ్చు, బాగా కారం తినేవాళ్ళు అయితే. ఇప్పుడు ఇదిగోండి పనీర్, ఇప్పుడు తీసాను నేను. చివర్లో ఇలా గ్రేటర్ ఉపయోగించి ఇలా కూడా గ్రేట్ చేసుకోవచ్చు పనీర్ని. లేదు అంటే మెత్తగా ఉంది పనీరు, గ్రేట్ చేయడానికి కష్టంగా ఉంది అంటే హ్యాపీగా చేత్తో చిదుముకొనైనా కూడా వేసుకోవచ్చు. దీని మీద కావాల్సింటే మీ పిల్లలకి ఇష్టమైతే కాస్త చీజ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చివరిగా మనం కాస్త నెయ్యి వేసుకుందాం. ఇలా పనీర్ అంతా వేసిన తర్వాత కొంచెం పైనుంచి కాస్త, అంటే ఒక బటర్ ఫీల్లో మనం వెన్న వేసే బదులుగా కాస్త నెయ్యి వేసామంటే ఇంకా అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. కొంచెం ఇలా ట్యాప్ చేసుకోవాలి, అంటే కొంచెం అంటుకుంటుంది. ఓకే. సాధారణంగా కడుపులో గ్యాస్ వచ్చినప్పుడు మనం రకరకాల చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈరోజు వెల్లుల్లి చిట్కా కూడా తెలుసుకోండి. కడుపులో గ్యాస్ వచ్చినప్పుడు 2 వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా నెయ్యితో కలిపి తీసుకున్నట్టయితే గ్యాస్ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఈసారి మీకు గ్యాస్ వచ్చినప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. మనకు బాగా వేగింది. ఓకే, సో మనం ఇటువైపు తిప్పాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని మాత్రం కొంచెం ఇలా మడిచేద్దాం. అంటే మన కుర్ర దోశలో పనీర్ కూడా వేసామని తెలియాలి కదా, అందుకనమాట. ఇలా తయారైన చక్కటి పనీర్ కుర్ర దోశను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, ఇలా కుర్రలతో కూడా ఇంత కరకరలాడుతూ అద్భుతంగా వస్తుందని అనుకుంటున్నారు కదా, వస్తుంది ఖచ్చితంగా. అంటే సమపాళాల్లో మనం అటుకులు, మెంతులు ఇవన్నీ వేసుకుంటే గనక చాలా చాలా బాగా వస్తుంది. సో ఇలా పనీర్ అవన్నీ కూడా మనం వాడుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి మన పనీర్ కొర్ర దోశ మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ కొర్ర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 8, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పనీర్ కొద్దిగా. పనీర్ కొర్ర దోశ తయారు చేసుకునే విధానం: ఒక బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, శనగపప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, పసుపు, టొమాటో ముక్కలు, కాస్త ఇంగువ, కరివేపాకు, ఉప్పు వేసి వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి అందులో నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న కొర్ర దోశ పిండిని వేసి దోశలాగా వేసుకొని ముందుగా రుబ్బుకున్నటువంటి కారం చట్నీని ఆ దోశపై రాసి పనీర్ తురుమును వేసి నెయ్యి వేసి కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ కొర్ర దోశ రెడీ. చూసారు కదా, పనీర్ కొర్ర దోశ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎర్రకారం రుచి మాత్రం చాలా బాగుందండి. ఇంక ఎర్రకారము పనీర్ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి దోశ. అంటే మీ ఆలోచనకే వదిలేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు పనీరు తర్వాత ఇటువంటి చక్కటి మసాలా కారం వేస్తే దోశ రుచి ఎలా ఉంటుందనేది. అది కూడా మనం కొర్ర దోశ కాబట్టి ఆ కొర్ర దోశ కూడా ఇంత బాగుండడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం కాదు. తప్పకుండా ఈ దోశను మీరు కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మిరప ఆవకాయ. కొత్తగా ఉందా పేరు? తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిరప ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు 8, నిమ్మరసం 1/2 కప్పు, ఆవాలు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, మెంతులు 1/2 కప్పు, కారం 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మిరప ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా తక్కువ పదార్థాలండి, దీనికి ఎక్కువ కూడా అవసరం లేదు. చెప్తాను అది ఎలా చేయాలో ఏంటో. చాలా చిన్న ప్రాసెస్. ఆవకాయలంటే చిన్న ప్రాసెస్లే. అయితే మిరపకాయ గురించి మాట్లాడుకోవాలి. మిరపకాయ అంటే సాధారణంగా మిర్చి బజ్జీలో తింటూ ఉంటారు. కొంతమంది కారం ఉంటే ఎక్కువ తినరు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. దాంట్లో ఉండే విలువల గురించి చాలా మందికి తెలియదు. పేగు ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే మిరపకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ని తగ్గించేటువంటి కణాలు కూడా దీంట్లో మెండుగా ఉంటాయి. దీంట్లో ప్రోటీన్లు, ఫైబర్లు, తర్వాత పెరోటీన్లు, కార్బోహైడ్రేట్స్ చాలా అధికంగా ఉంటాయి. విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. అంటే ఇవన్నీ కూడా తెలియని విషయాలన్నమాట చాలా మందికి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఈ మిరపకాయ అనేది ఏంటి అంటే మన ఒంట్లో ఉండేటువంటి బ్లడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిస్తుంది. తద్వారా ఏంటి అంటే మనం బరువు తగ్గుతాము, చెడు ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. అలాగే మన గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా మంచి మేలు చేస్తుంది. ఇలా మిరపకాయతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో అందుకే ఏంటి అంటే మిరపకాయలు కొన్ని చాలా కారంగా ఉంటాయి, కొన్ని మీడియం స్పైసీ ఉంటాయి, మనం తినగలం. అది మిర్చి బజ్జీలో అయినా ఏ రూపంలో అయినా కూడా. కొన్ని మాత్రం అస్సలు కారం ఉండవు, కానీ మీడియం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా. అలా చక్కగా అనుకుంటూ తింటే ఆ మిరపకాయ మజా అనేది చాలా బాగా తెలుస్తుంది. అయితే అటువంటి మిరపకాయలతో మనం ఈరోజు ఒక ఆవకాయ లాగా తయారు చేయబోతున్నాం. ఓకేనా? సో చాలా సింపుల్ ప్రాసెస్, హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఎనీ ఆవకాయ మనం ఈరోజు చేసుకుంటే నెక్స్ట్ డేకో లేకపోతే ఆ మర్నాడుకో ఇంకా బాగుంటాయి. కాబట్టి ఏంటంటే ఈరోజు మనం చేసుకుంటున్నాం, కాకపోతే దీన్ని మీరు నెక్స్ట్ డే తింటే బాగుంటుంది ఈ ప్రాసెస్ మీ ఇంట్లో తయారు చేసుకుంటే కనుక. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా మిరపకాయలు. ఇది మనకు మామూలుగా బయట ఏ రైతు బజార్లోకి వెళ్ళినా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా మనకి దొరికేస్తాయి. సో దీన్ని మనము ఇలా మధ్యలో చీల్చుకోవాలి. ఇట్లా కత్తితో అన్ని వైపులా కట్ చేసుకొని కొన్ని గింజలు ఉంచాము, కొన్ని గింజలు తీసేసాము. ఇలా ఈ విధంగా అన్నీ కూడా మనం ముందు రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా అన్ని మిరపకాయలను నేను రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే
ఇలా నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయని సగానికి కట్ చేసి దీంట్లో ఉండే గింజలు అవి కూడా ఒకసారి తీసేసి దీని మీద చక్కగా ఇలా పిండేసుకుందాం. బాగా అంటే పట్టేటట్టుగా పిండుకోవాలన్నమాట. మనము నిమ్మరసం సపరేట్గా తీసి కూడా మీరు పిండచ్చు, ఇలా కూడా పిండుకోవచ్చు. అది ఇంకా మన స్టైల్, మనం ఎలాగైతే మనకు కంఫర్టబులో, ఎలాగైతే మనకి ఈజీగా అయిపోతుంది అనిపిస్తుందో ఆ విధంగా చేసుకోవాలి. దీనికి ముందుగా నిమ్మకాయ పట్టించాలి, అది మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఈ విధంగా మనం చక్కగా నిమ్మకాయ రసాన్ని దీనికి బాగా పట్టించాలి. మధ్యలో చీల్చుకున్నప్పుడు ఏంటంటే మనకు లోపల కూడా చాలా బాగా పడుతుందన్నమాట. ఇలా మిగిలిన నిమ్మకాయను కూడా చక్కగా ఇలా మనం పిండేసుకోవాలి. అంటే మనకి మునగాలన్నమాట, అంటే మునిగేంత వరకు పిండుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఈ మిరప ఆవకాయలో మనం వేసేటువంటి ఆవ మెంతి పిండి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఆవాలు చాలా కొంచెమే తీసుకుంటున్నాను, అంటే మిరపకాయలకి తగ్గట్టుగా తీసుకుంటున్నాను. ఆ తర్వాత మెంతులు ఆల్మోస్ట్ సమపాళ్ళల్లో వేసాననే చెప్పచ్చు. డ్రైగా, అంటే మన నూనె ఏం వేయనక్కర్లేదు. దీన్ని డ్రైగా మనం ఒకసారి ఇలా వేయించేసుకుందాం. మనకు కొంచెం అంటే ఆవాలు చిటపటలాడేంత వరకు ఒక్కసారి వేయించేసుకోవాలి. ఓకే, ఇలా వేయించుకున్నటువంటి ఆవాల్ని, మెంతులను మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా చక్కగా మనము ఆవాలు, మెంతులు వేయించేసుకున్నాం. దీన్ని నేను నున్నగా పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తానండి. ఆ తర్వాత ఇంతలో ఏమేమి వేస్తారనే విషయం చెప్పేస్తా. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తా. చూసారా, ఇలా చక్కగా పొడిగా సిద్ధం చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఏం వేసేస్తున్నాము అంటే కాస్త కారము, అలాగే ఉప్పు, ఈ రెండు కూడా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేసేసుకొని మనము ఈ నిమ్మకాయ రాసుకున్నటువంటి ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో పెట్టుకొని బాగా పట్టించాలి దానికి. అంటే ఈ పిండి తర్వాత ఈ కారము ఇదంతా కూడా బాగా పట్టేటట్టుగా మనం చేయాలి. సరే, ముందుగా కాస్త కారం వేసేసుకుందాం. కొంచెం కారం ఎక్కువనే వేయాలండి, ఎందుకంటే మనకు ఆవకాయ అన్నాం కదా, అందుకు ఆల్మోస్ట్ ఒక 4 స్పూన్ల కారం వేశాను. తర్వాత దానికి తగ్గట్టుగా ఉప్పు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం నిమ్మకాయ పట్టించినటువంటి ఈ మిరపకాయల్ని కూడా చక్కగా ఇందులో పెట్టేసుకుందాం. ఒకసారి వేస్తూ వేస్తూ కూడా ఇలా కొంచెం పట్టించుకుంటూ వేసేసుకోవచ్చు. ఆ మిగిలిన నిమ్మకాయ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చక్కగా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా పట్టించేద్దాం దీనికి. కారము, మనం వేసిన పిండి ఇదంతా కూడా చాలా బాగా పడుతుందన్నమాట. ఇలా బాగా పట్టించేసుకోవాలి. నాకు తెలిసి 4 వైపులా బాగానే పట్టింది అనుకుంటున్నాను నేను. సాధ్యమైనంత వరకు చక్కగానే కోట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో మనం పోయాల్సింది ఏంటి అంటే వేడి నూనె. సో నూనె మనం చక్కగా వేడి చేసుకుని ఇది మునిగేదాకా, అంటే ఆల్మోస్ట్ ఈ బౌల్లో మనకు ఒక పావు దాకా మనం చక్కగా నూనె వేసేసుకోవాలి. నూనె వేసేసుకొని ఒక రోజు లేదా 2 రోజులు అలా వదిలేస్తే ఆ మర్నాడు మనం తిన్నామంటే ఆహా అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి ముందుగా నూనె వేసేస్తాను. ఇలా ఒక్క నిమిషం మనకు నూనె వేడవుతే ఏంటంటే ఇందులో వేసుకుంటే బాగా పడుతుంది. వేడి వేడి నూనె వేసుకోవాలి, అంటే జాగ్రత్తగా వేసుకోవాలి.
జాగ్రత్తగా ఉండేంత వేడి వేసుకోవాలన్నమాట. మీరు కూడా ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఇలా మీకు మిరపకాయలు కనిపించినప్పుడు మార్కెట్లో తెచ్చుకోండి. ఈ విధంగా ఈ వంటను ట్రై చేయండి. నూనె కూడా వేడెక్కిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిరపకాయల మిశ్రమంలోకి నూనె మెల్లమెల్లగా వేసేసుకుందాం. ఇలా మనకు సౌండ్ కూడా రావాలి, కష్షన్ అంటే మనకు అది పడుతుందన్నమాట బాగా. ఇలా చక్కగా మనకి మునిగేదాకా మనం నూనె పోసేసుకున్నాం, సరిపోతుందండి. సాధారణంగా మనం రాజ్మా అలాగే మినపప్పులు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేస్తూ ఉంటాం. ఉప్పు వేయడం వల్ల ఏంటి అంటే పప్పు సరిగ్గా ఉడకదు. అది కందిపప్పుకైనా ఏ పప్పుకైనా మనం వర్తించుకోవచ్చు. అందుకే ఏంటి అంటే పప్పులు ఉడికించుకునేటప్పుడు కుక్కర్లో ఉప్పు వేయకుండా ఉంటే త్వరగా ఉడుకుతుంది. ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా చక్కగా పైనుంచి పిండి కూడా వేసేసుకోవాలి. ఇది మనం ఇన్స్టెంట్గా ఇప్పుడే చేసాం కాబట్టి ఈ నూనె అది కూడా మనకు అలా పైకి తేలుతూ కనిపిస్తుంది. కానీ ఒక రోజు అయితే పీల్చుకొని ఈ నూనె కూడా కాస్త సెటిల్ అవుతుందన్నమాట. ఇలా మిరప ఆవకాయ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిరప ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు 8, నిమ్మరసం అరకప్పు, ఆవాలు అరకప్పు, నూనె అరకప్పు, మెంతులు అరకప్పు, కారం 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మిరప ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా ఘాటు పెట్టుకున్న పెద్ద మిరపకాయల్లో నిమ్మరసం పిండి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో ఆవాలు మెంతులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లారాక పొడి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త కారం, ఉప్పు, కలిపి పెట్టుకున్న మిరపకాయలు, నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి బాగా కాగిన తర్వాత ఆ వేడి నూనెను ఈ మిరపకాయల్లో వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిరప ఆవకాయ రెడీ. చూసారు కదా మిరప ఆవకాయ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నూనె భాగం కాకుండా కాస్త పిండి భాగం తీసుకుంటాను. బాగుంది. అంటే దీని అసలు సిసలు రుచి ఖచ్చితంగా ఒక రోజు తర్వాత తెలుస్తుంది అనుకోండి. కానీ బాగుంది, టేస్ట్ బాగుంది. ఆ పిండి టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చిమిరపకాయతో పాటు తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఆహా, కారం కారంగా ఉంది, భలే ఉంది. మొత్తానికి ఈరోజు నేను చేసిన ఈ 2 వంటకాలు కూడా నాకైతే చాలా నచ్చేసాయండి. మీకు కూడా నచ్చాయా? మరి ఇంకెందుకు కలిసి మీ ఇంట్లో మీరు కూడా ప్రయత్నించండి. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.